హలో అండి, మా స్పెషల్ చేశారా? వేడి వేడి తలకాయ కూర, వేడి వేడి రైస్, పొగలు కక్కుతుంది చూడండి. అట్లనే వేడి వేడి బాయిల్డ్ ఎగ్స్, పెప్పర్ సాల్ట్ వేసి పెట్టిన, ఎందుకంటే కొంచెం గొంతులో గరగర దగ్గ అనిపిస్తుంది. సో ఇట్లా పెప్పర్ వేసి కొంచెం సాల్ట్ చల్లుకొని పెట్టుకుని తింటే దెబ్బకు దగ్గు మాయమైపోతాయి. అంటే నాకు మరి నా అలాగే ఎంతమంది ఉంటుందో నా తెలియదు. అయితే నాకు మధ్యాహ్నం ఒక అమ్మాయి కాల్ చేసినంట. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకురు. పెళ్లిగా ముందేమో నన్ను మా ఆయన చాలా ఇష్టపడ్డాడు, రోజుకు 100 సార్లు లవ్ చెప్పిండు, చాలా మంచిది, పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు అని. అయితే చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎట్లా విడిపోతున్నారంటే ఇట్లానే, ముందు ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు ఒకలాగా ఉంటున్నాడు అని. అంటే ఫస్ట్ ఏమో మొత్తం మీరే లోకంగా ఎట్లెట్టుంటారు, తర్వాత బాధ్యత పెరిగిపోతుంది. భార్య రాగానే నెక్స్ట్ పిల్లలు అట్లా అని చెప్పి బాధ్యత పెరిగిపోతుంది. సో మీ హస్బెండ్స్ని మీరు అర్థం చేసుకోండి. సేమ్ టైం అట్లనే హస్బెండ్స్ కూడా పెళ్ళైపోగానే ఇట్లా చెప్పకుండా పర్లేదు, ఇది ఉంది కదా కట్టుబడి అని అనుకోవద్దు. భార్యాభర్తలైనా సరే పెళ్ళై 10 years అయినా, 20 years అయినా, 30 years అయినా సరే వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళు చెప్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. మనం ఎట్లా అయితే ఇగో పూట ఇట్లా ఫుడ్ తింటున్నామో సేమ్ అట్లనే డైలీ వాళ్ళ ఒకరిపై ఇష్టాన్ని ఒకరు వ్యక్తపరుచుకుంటూనే ఉండాలి. అప్పుడే వాళ్ళ సంసారం అంతా కూడా సాఫీగా సాగిపోతుంటది. ఎప్పుడైనా సరే కష్ట సుఖాలు ఎట్లా చెప్పుకుంటున్నామో వాళ్ళ ప్రేమ కూడా ముసలోళ్ళు అయినాకైనా సరే అండి చెప్పుకునే విధానం మారుతుందేమో కానీ ఆ ప్రేమ మారదు. సో పెళ్ళి ఇవ్వగానే పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు అట్లనే లవర్స్ లాగా ఉండండి. అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. తలకాయ కూర ఉంది. ఇంకోటి, కొంతమంది చెప్పలేదు అంటారు, కొంతమంది చెప్పడానికి రాదు, చూపిస్తారు. ప్రేమ ఇట్లా చూపించినా హక్ చేసినా కూడా అది ప్రేమనే. సో ఎప్పుడైనా కూడా భార్య భర్త మంచిగా ఆనందంగా ఉంటే వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ అధిగమించుకుంటూ లైఫ్లో నిలబడతారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. అదనమాట విషయం. మేమైతే అది ఫాలో అవుతున్నాం ఇప్పటివరకు కూడా. మీరు కూడా ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతుంటారు. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వగానే ఉంటే ఫాలో అవ్వండి. నా తలకాయ కూరలాగా సూపర్ ఉంటుంది.